ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ప్రదేశాన్ని చూడబోతూ ఉన్నాం. అదేమిటంటే మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇచ్చు యోహాను ప్రవక్తచే యోర్దాను నదిలో ఎక్కడైతే బాప్తిసం పొందారో ఆ ప్రదేశాన్ని అక్కడికి వెళ్ళి చూద్దాం. ఈ ప్రదేశాన్ని ఇజ్రాయెల్ దేశంలోనూ చూడవచ్చు, జోర్దాన్ దేశంలోనూ చూడవచ్చు. అదేంటి, ఒకే ప్రదేశాన్ని రెండు దేశాలలో ఎలా చూడగలం అని అనుకుంటున్నారా? ఆ వివరాలేమిటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం. యేసు ప్రభువారు బాప్తిస్మం పొందిన చోటికే వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే దారిలో కొన్ని చర్చిలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ చర్చ్ పైన ఇజ్రాయెల్ దేశపు జాతీయ జెండా ఎగురుతుంది. అంటే ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చర్చ్ అన్నమాట. ఇది ఇజ్రాయెల్ దేశానికి జోర్దాన్ దేశానికి సరిహద్దు ప్రాంతం. అందుకే ఎవరి జాతీయ జెండాలను వారు ఎగరవేసుకొని ఉంచుతారు. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం. దూరంగా కూడా మరో చర్చ్ కనిపిస్తూ ఉంది. ఇదిగో ఈ ప్రదేశానికి వచ్చేసాం. ఇక్కడ చూడండి ఎన్ని బస్సులున్నాయో. ఇక్కడికి రోజు వేలాది మంది విశ్వాసులు వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది సాక్షాత్తు యేసు ప్రభువారే వచ్చి ఇక్కడ బాప్తిసం పొందిన ప్రదేశం కాబట్టి. ప్రస్తుతం ఇక్కడ ఎన్ని బస్సులున్నాయో చూడండి. ఇందులో కొన్ని బస్సులు వెళ్ళిపోతూ ఉంటాయి, కొన్ని బస్సులు వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడికి వచ్చేవారు వస్తూ ఉంటారు, వెళ్ళేవారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతకు ఈ ప్రదేశం రెండు దేశాల్లో ఎలా ఉంది అంటే, మనం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్తే యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న చోటు ఇదే అని ఇజ్రాయెల్ దేశంలో గైడ్ చూపిస్తాడు. అలాగే మీరు జోర్దాన్ దేశం వెళ్తే అక్కడ కూడా ఇదే యేసు ప్రభువారు బాప్తిసం పొందిన చోటు అని అక్కడ గైడ్ కూడా చూపిస్తాడు. అసలు ఒకే ప్రదేశం రెండు దేశాల్లో ఎలా ఉంటుంది అని మనకు ఆశ్చర్యం కలుగుద్ది. ఈ ప్రదేశం గురించి వీళ్ళు చెప్పేది అబద్ధమా ఏంటి అని కూడా అనిపిస్తుంది. కాదు, ఇద్దరు నిజమే చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే, ఈ ప్రదేశంలో యోర్దాను నది రెండు దేశాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఈ యోర్దాను నదే ఇజ్రాయెల్ దేశానికి జోర్దాన్ దేశానికి సరిహద్దు. ఈ ఫోటోలో చూడండి, మధ్యలో పాములా ఉన్న ఈ యోర్దాను నది ఎడం వైపునేమో ఇజ్రాయెల్ దేశం ఉంది, కుడివైపునేమో జోర్దాన్ దేశం ఉంది. రెండు ఎర్రని చుక్కలు కనిపించే మధ్యలో ఉన్న ప్రదేశంలోనే ఆ రోజు యేసు ప్రభువారు ఇక్కడికి వచ్చి బాప్తిసం పొందారు. ఈ ప్రక్కన ఉన్న గ్లోబ్లో భూగోళంలో ఈ ప్రదేశం ఎక్కడ ఉందో చూపించబడింది. అందుకే యేసు ప్రభువారు బాప్తిసం పొందిన ఈ ప్రదేశాన్ని రెండు దేశాల నుండి మనం సందర్శించవచ్చు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13 నుండి చదివినా, మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం నుండి చదివినా, ఆ రోజుల్లో యేసు ప్రభువారు గలిలయలోని నజరేతు నుండి ఇక్కడికి వచ్చి ఈ యోర్దాను నదిలో యోహాను ప్రవక్తచే బాప్తిస్మం పొందారని చదువుతాం. ఈ ఫోటోలో చూడండి, ఎర్రని అక్షరాల్లో వ్రాయబడిన నజరేతు నుండి ఆయన ఇదిగో ఇక్కడికి వచ్చి బాప్తిసం పొందారు అని చూపిస్తూ ఉంది. అసలు యేసు ప్రభువారు ఈ ప్రదేశంలోనే బాప్తిసం పొందారు అని ఎలా చెప్పగలం అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో బేతనియ అనే ఊరికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో యోర్దాను నదిలో యోహాను బాప్తిసం ఇచ్చే సమయంలో యేసు ప్రభువారు యోహాను ప్రవక్త వద్దకు వచ్చి యోహానుచే బాప్తిస్మం పొందారని వ్రాయబడి ఉంటుంది. అందుకే ఈ ప్రదేశంలో ఈ రాయిపై ఈ మ్యాప్ వేసి ఇదే బాప్తిసం సైట్ అని వ్రాసి ఉంచారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో మరో ప్రదేశంలో కూడా టూర్కి వచ్చేవారు అక్కడ కూడా బాప్తిసం పొందుతూ ఉంటారు. కానీ అక్కడ యేసుప్రభువారు బాప్తిస్మం పొందలేదు, ఇక్కడ మాత్రమే ఆయన బాప్తిస్మం పొందారు అని ఈ రాయిపై ఇలా రాసి ఉంచారు. ఇజ్రాయెల్ దేశంలో మరో ప్రదేశంలో బాప్తిస్మం పొందుతారు అని చెప్పిన ప్రదేశం ఇదే. దీని గురించి కూడా మరో వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. అయితే ఇదే బేతనీ కాబట్టి, ఈ దగ్గరలో ఉన్న యోర్దాను నది రేవు ఇదే కాబట్టి ఇక్కడే యేసు ప్రభువారు బాప్తిసం పొందిన స్థలంగా గుర్తించి నిర్ధారించారు. ఏ ప్రదేశాన్నైనా ఊరికే మాటల్లో చెప్పడం కాదు, పురావస్తు శాస్త్రజ్ఞులు అక్కడికి వచ్చి ఆ ప్రదేశం అదో కాదో పరిశోధించి నిర్ధారించిన తర్వాతే ఈ ప్రదేశం అదే అని చూపిస్తూ ఉంటారు. అలా నిర్ధారించబడిన ప్రదేశమే ఇది. కాబట్టి ఇదే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొందిన స్థలంగా గుర్తించి నిర్ధారించారు.
ఇక్కడి నుండి మరో 7 లేదా 8 కిలోమీటర్లు ప్రవహించి ఈ యోర్దాను నది మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. మృత సముద్రంలోకి యోర్దాను నది నీళ్లు వెళ్ళాక ఇక బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ మృత సముద్రం ప్రపంచంలోని అత్యంత పల్లంలో ఉన్న సముద్రం. ఇక అందులోకి వెళ్ళిన యోర్దాను నదిలో నీళ్లు బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. అవి అక్కడే ఆవిరైపోవాలి లేదా అదే సముద్రంలో ఉండిపోవాలి. ఇక్కడ మ్యాప్లో కనిపించే ఈ సముద్రమే మృత సముద్రం. ఇంకో విషయం ఏంటంటే ఈ మృత సముద్రం కూడా సరిగ్గా సగం ఇజ్రాయెల్ దేశంలోనూ ఇంకో సగం జోర్దాన్ దేశంలోనూ ఉంది అనే కంటే అలా విభజించబడింది అంటే సరిగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, గోడకి ఒక అంగీ తగిలించి దాని మీద $9 అని వ్రాసి ఉంచారు. అంటే ఆ అంగీ ఖరీదు $9 అన్నమాట. ఇక్కడికి వచ్చే విశ్వాసుల్లో చాలామంది యేసుప్రభు వారు బాప్తిస్మం పొందిన ఈ ప్రదేశంలోనే వారు కూడా బాప్తిస్మం తీసుకుంటారు. అందుకే 3 రకాల అంగీలు ఇక్కడ అమ్ముతారు. ఒకటి ఎర్రని రంగులో ఉన్న సిలువ గుర్తు ఉన్న తెల్ల అంగీ, ఇంకోటి పావురం బొమ్మ ఉన్న తెల్ల అంగీ, మరొకటి యేసుప్రభు వారు బాప్తిస్మం తీసుకుంటున్న బొమ్మ ఉన్న తెల్ల అంగీ. ఈ మూడింటిలో మనకు నచ్చిన అంగీని కొనుక్కోవచ్చు. ఏ అంగీ అయినా $9. ఇక్కడ ఈ అంగీని కొనుక్కొని ఆ అంగీ వేసుకొని మనం బాప్తిస్మం తీసుకోవచ్చు. మా గ్రూప్లో వచ్చిన వారిలో కొందరు ఇక్కడ అంగీలు కొనుక్కుంటూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ దేశపు జాతీయ జెండా ఎగురుతూ ఉంది. అంటే మనం యోర్దాన్ నది వద్ద ఇజ్రాయెల్ దేశం వైపు ఉన్నాం అని అర్థం. పదండి ఇప్పుడు యోర్దాన్ నది వద్దకు వెళ్దాం. ఇది యోర్దాను నది ప్రవహించే ప్రదేశం కాబట్టి చెట్లతో ఇలా పచ్చగా ఉంది. కొంచెం దూరంలో ఒక చర్చ్ కనిపిస్తుంది, చూసారా? ఆ చర్చ్ జోర్దాన్ దేశంలో ఉంది. ఆ చర్చ్ కూడా ఇక్కడే ఉంది కదా, అది జోర్దాన్ దేశంలో ఉంది అంటారేంటి అని అడుగుతున్నారా? ఆ చర్చికి మనం ఉన్న చోటికి మధ్యలో యోర్దాను నది ఉంది. ఇప్పుడు క్రిందికి వెళ్దాం పదండి. అదిగో ఆ కనిపించే చిన్న కాలువలా ఉన్నదే యోర్దాను నది. ఇదేంటి, ఇది చిన్న కాలువే కదా, దీన్ని యోర్దాను నది అంటున్నారేంటి అంటున్నారా? యోర్దాను నది అంటే మన దేశంలో ఉన్న నదుల్లా పెద్దగా ఉండదు. ఇజ్రాయెల్ దేశం మొత్తం అంటే ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరం వైపున ఉన్న దాను నుండి ఇజ్రాయెల్ దేశం చివరన ఉన్న ఈ ప్రదేశం వరకు యోర్దాను నది ఇంత చిన్న కాలువలాగానే ప్రవహిస్తూ ఉంటుంది. ఇదే ఇజ్రాయెల్ దేశపు మ్యాప్. ఈ మ్యాప్లో పైనుంచి క్రిందికి ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. అంటే దాను అనే ప్రదేశం నుంచి బయలుదేరి గలిలీ సముద్రంలో ప్రవేశించి గలిలీ సముద్రం నిండాక మళ్ళా అక్కడి నుండి ప్రవహిస్తూ వచ్చి ఇదిగో ఈ ప్రదేశం నుంచి ముందుకు వెళ్ళి అది మృత సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది ఈ యోర్దాను నది. అదిగో అటువైపు కొందరు కనిపిస్తూ ఉన్నారు కదా, వాళ్ళు జోర్దాన్ దేశంలో ఉన్నారు. ఈ యోర్దాను నదే ఈ 2 దేశాలకి సరిహద్దు. అందుకే ఇజ్రాయెల్ దేశం వారు జోర్దాన్ దేశం వారు ఇద్దరు యేసుప్రభు వారు బాప్తిస్మం పొందిన స్థలం ఇదే అని చెప్తున్నారు. ఇదే ఆ రోజు యేసుప్రభు వారు యోహాను ప్రవక్తచే బాప్తిస్మం పొందిన స్థలం. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పావురం రూపంలో దిగి వచ్చిన ఆ గొప్ప పరిశుద్ధ ప్రదేశం ఇదే. ఇక ఆ రోజుల్లో ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. యేసుప్రభు వారు ఇక్కడికి వచ్చి బాప్తిస్మం పొందక ముందు రోజుల్లో ఈ ప్రదేశంలోనే యోహాను ప్రవక్త అనేక మంది ప్రజలకు బాప్తిస్మం ఇస్తుండగా యోహాను వద్దకు యూదయ దేశంలోని యెరూషలేములోని నివసించేవారు, యోర్దాను నదీ తీరంలో నివసించేవారు వచ్చి యోహాను ప్రవక్త వద్ద బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో సుంకరులు, పరిసయ్యులను, సద్దూకయ్యులలో కూడా అనేక మంది వచ్చి యోహానుచే బాప్తిస్మం పొందుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేవారందరికీ యోహాను ప్రవక్త దేవుని వాక్యం బోధిస్తూ ఉండేవాడు. తన దగ్గరికి వచ్చేవారికి యోహాను ప్రవక్త ఇలా చెప్తూ ఉండేవాడు, నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నాకంటే శక్తిమంతుడు నా వెనక వస్తున్నాడు. నేను ఆయన చెప్పులు విప్పడానికి కూడా పనిచేయను. ఆయన ఎంతో గొప్పవాడు. ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పేవాడు.
యోహాను అలా అక్కడున్న ప్రజలతో ఒకరోజు చెప్తూ ఉన్నప్పుడు యేసు ప్రభువారు గలిలయలోని నజరేతు అనే ఊరు నుండి ఇక్కడికి వచ్చారు. ఆయన యోహానును తనకు కూడా బాప్తిస్మం ఇవ్వమని అడిగారు. అయ్యా, నేను మీకు బాప్తిస్మం ఇవ్వడమా అని యోహాను ఆశ్చర్యపోతూ అన్నాడు. ఇప్పటికీ ఇలా జరగనివ్వు అని ప్రభువారు యోహానుతో అన్నారు. వెంటనే యోహాను యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇచ్చాడు. ఆ సమయంలో యేసు ప్రభువారు ప్రార్థన చేస్తుండగా ఆశ్చర్యకరమైన ఒక సంఘటన ఇక్కడ జరిగింది. అదేమిటంటే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ శరీరాకారంలో పావురములాగా యేసుక్రీస్తు ప్రభువారి మీదకి దిగి వచ్చారు. ఇంతలో ఆకాశం నుండి నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక శబ్దం వినిపించింది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగివచ్చిన ఆ గొప్ప ప్రదేశంలో, యేసు ప్రభువారు బాప్తిస్మం పొందిన ఈ ప్రదేశంలో ఇప్పుడు మనము ఉన్నాం. నిజంగా ఈ ప్రదేశాన్ని చూస్తున్న మనమెంతో ధన్యులం కదా. ఆ గొప్ప సంఘటన జరిగిన తర్వాత యేసు ప్రభువారు ఇక్కడి నుండి 40 రోజులు ఉపవాసం ఉన్న ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఆయన ఉపవాసం ఉండి సాతానుచే శోధింపబడిన ప్రదేశాన్ని కూడా త్వరలో మీకు చూపిస్తాను. ఇక ఈ యోర్దాను నదిలో చాలామంది బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ యోర్దాను నదిలో జమ్ము గడ్డి కనిపిస్తూ ఉంది. ఇది చూస్తుంటే మన దేశంలోని కాలువలు గుర్తొస్తున్నాయి కదా. యోర్దాను నదిలో నీళ్లు ఇక్కడ ఎంత బురదగా ఉన్నాయేంటి అంటే, ఈ ప్రదేశంలో నల్లరేగడి మట్టి ఉంది. మిగిలిన ప్రదేశాలలో యోర్దాను నదిలోని నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. బైబిల్ నందు వ్రాయబడిన సంఘటనలు అన్నీ నిజంగా అప్పుడు జరిగాయని ఈ ప్రాంతాలను, ఈ వీడియోలను చూస్తున్న మనకు రుజువవుతుంది కదా. ఇప్పుడు మీరు కూడా బైబిల్ చదవండి. ఇప్పుడు మీకు బైబిల్ బాగా అర్థమవుతుంది. ఇదిగో యోర్దాను నది, ఈ చుట్టుపక్కల ప్రదేశాలు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా. ఈ బోర్డర్ ఇదే అని చెప్తున్నారు. అంటే ఇజ్రాయెల్ దేశం ఇక్కడ వరకే ఉంది, అవతల వైపు అంతా జోర్దాన్ దేశం. ఇదిగో ఇప్పుడు మనం జోర్దాన్ దేశం వైపు ఉన్న చర్చిని మనం చూస్తూ ఉన్నాం. ఈ యోర్దాను నది ఈ విధంగా ఉంది. కొంతమంది ఇందులో స్నానం చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు. ఇక్కడ ఉన్న ఈ గ్రూప్ మొత్తం బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదిగో మనం దూరంగా కొన్ని కొండలను చూస్తూ ఉన్నాం చూసారా. ఈ కొండలు, ఇలాంటి కొండలు ఉన్న ప్రదేశంలోనే యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని ప్రార్థించారు. ఆ 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్న ప్రదేశాన్ని మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ చర్చి జోర్దాన్ దేశంలో ఉన్న చర్చ్ ఇది. దాని ప్రక్కనే జోర్దాన్ దేశపు జాతీయ జెండా కూడా ఎగురుతుంది. మీకు చెట్టు అడ్డం ఉండడం వల్ల కనపడడం లేదు. నేను ఆ జెండాని మీకు తర్వాత చూపిస్తాను. ఇదిగో ఇక్కడి నుంచి ఈ యోర్దాన్ నది ప్రవహిస్తూ వెళ్ళి మృత సముద్రంలో కలిసిపోతుంది. మృత సముద్రం ఇక్కడికి కేవలం 7 లేదా 8 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇదిగో ఇక్కడ కొంతమంది కూర్చుని ఉన్నారు, కొంతమంది ఏమో ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ కూర్చున్న వారు ఈ ప్రదేశాన్ని చూడడం పూర్తయింది, లేదా వాళ్ళ బాప్తిసం తీసుకోవడం అంతా పూర్తయింది, రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం ఏజ్డ్ పర్సన్స్, పెద్దవాళ్ళు వీళ్ళు. ఇక్కడ కొంతమంది అంగీలు వేసుకుని కనబడుతున్నారు కదా, అంటే వీళ్ళు యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవన్నీ ఖర్జూర చెట్లు. ఇక్కడ బాత్రూమ్లు కూడా ఉంటాయి. ఇజ్రాయెల్ దేశపు జాతీయ జెండా, చక్కగా గాలికి ఎగురుతున్న జాతీయ జెండాను చూస్తూ ఉన్నాం. ఈ యోర్దాను నది అవతల వైపు ఉన్న ఇదిగో ఇది జోర్దాన్ దేశపు జాతీయ జెండా. అంటే ఇది సరిహద్దు ప్రాంతం అని ఇప్పుడు మనకు అర్థమవుతూ ఉంది కదా. ఈ ప్రదేశం మొత్తాన్ని మనం ఇలా చూసుకుంటూ చక్కగా ఇప్పుడు మనం మన బస్ దగ్గరికి వెళ్ళిపోదాం. కొంతమంది ఇక్కడికి యోర్దాన్ నది దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు బాప్తిసం పూర్తి చేసుకున్న వాళ్ళు ఇక్కడ బాత్రూమ్లు ఉంటాయి. ఆ బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళు స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చేస్తారు. అది దూరంగా మనకి చాలా బస్సులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బస్సులో మా బస్సు కూడా ఉంది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి మా బస్సు ఎక్కి మేము మరో ప్రదేశానికి వెళ్ళిపోతూ ఉంటాం.
టూర్లో ప్రతి ప్రదేశంలో నేను చెప్పినంత వివరంగా మీకు గైడ్లు అక్కడ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సమయం కుదరదనమాట. అంటే ఆ ప్లేస్ మనం చూడడానికి ఎక్కువ టైం ఉండదు. అందుకనే వాళ్ళు ఆ ప్రదేశంలో మనకి ఆ ప్రాంతం గురించి పూర్తిగా వివరించలేరు. మీరు టూర్కి వెళ్ళినా సరే మీకు ఇంత వివరంగా అక్కడ ఎవరు చెప్పరు. కాబట్టి మన వీడియోని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ప్రతిరోజు ఈ వీడియోని చూస్తూ మీరు బైబిల్ చదవండి. మీకు బైబిల్ చాలా బాగా అర్థమవుతుంది. ఇదిగో మేము తిరిగి మా బస్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము బస్ ఎక్కి మేము మరో ప్రదేశానికి వెళ్ళిపోతాం. ఈ వీడియోలు మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అంతేకాకుండా కనీసం కొందరికైనా షేర్ చేయండి. ఒకవేళ భవిష్యత్తులో మీరు టూర్కి వెళ్ళినా కూడా ఈ వీడియోలు చూడడం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలోనే చూసి తెలుసుకుంటారు కాబట్టి. వెళ్ళి వచ్చిన వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మాకు ఇంత వివరంగా అక్కడ గైడ్లు మాకు చెప్పలేదు అని చెప్తారు. మన వీడియోలు ప్రతిరోజు ఒక్కటైనా చూస్తూ ఉంటే మీకు బైబిల్ జ్ఞానం కూడా పెరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం బైబిల్ క్విజ్ వీడియో మన ఛానల్లో ఒకటి వస్తుంది. అది 1 నిమిషం వీడియో మాత్రమే. అందులో అడిగే ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. అలా మీకు తెలియని ప్రశ్నలు కూడా మీరు జవాబులు తెలుసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోలు ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఇంకా మరెన్నో వీడియోలు మీకు అందించులాగన దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.